ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. పిక్కల కండరాలు పట్టేయటం. చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. పిక్కల కండరాలు ఎందుకు పట్టేస్తాయి? ఈ సమస్యకు దారితీసేటటువంటి పరిస్థితులు ఏమిటి? ఒకవేళ ఈ సమస్య మీకుంటే ఎలా తగ్గించుకోవాలి? సూచనలు, నివారణ పద్ధతులు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చాలా మందిలో కనిపించేటటువంటి సాధారణ లక్షణం ఈ కండరాలు పట్టేయటం. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యని ఎక్కువగా చూస్తూ ఉంటాం. రాత్రిపూట ఉన్నట్టుండి ఈ కాళ్ళ పిక్కలు పట్టేస్తాయి, బాగా ఇబ్బంది పెడతాయి. దీన్ని జనసామాన్యంలో మజిల్ క్యాచ్ అంటారు. క్యాచ్ అంటే పట్టేయటం. అలాగే చార్లీ హార్స్ అని మరొక ఇంగ్లీష్ పేరు కూడా దీనికి ఉంది జనసామాన్యంలో. సరే, మరి దీన్ని ఆయుర్వేదం ఎలా సమీక్షిస్తుంది? ఆయుర్వేద దృక్పథం ఏమిటి? ఇది తెలుసుకుందాం. కండరాలు పట్టేసి నొప్పిగా అనిపించే సమస్యని ఆయుర్వేదంలో పిండికోద్వేష్టనం అనే పేరుతో పిలుస్తారు. బట్టను పిండేటప్పుడు ఎలాగైతే నొప్పి వస్తుందో అలాగా పిండినట్టుగా నొప్పి వస్తుంది. ఇదొక వాత ప్రధానమైనటువంటి వ్యాధి. దీనికి ఆయుర్వేదంలో చక్కని ఔషధాలు ఉన్నాయి. వీటి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు వ్యాధికి సంబంధించి పూర్తి అవగాహన మీకు ఉండాలి. ముఖ్యంగా కారణాలు తెలుసుకుందాం. కండరాలు దెబ్బతిన్నాయనుకోండి, పిక్కల కండరాలు పట్టేస్తాయి. అలాగే శరీరానికి అవసరమైనటువంటి ఖనిజాలు లోపించాయనుకోండి, అప్పుడు కూడా ఈ పిక్కల కండరాలు పట్టేస్తాయి. అలాగే హార్మోన్ల తేడాలు సంభవించాయనుకోండి, అంటే థైరాయిడ్కి సంబంధించినవి కానీ ఇలాంటివి, అప్పుడు ఈ పిక్కల కండరాలు పట్టేస్తాయి. అలాగే కండరాల మధ్య రక్తం చిక్కుకుపోయి గట్టిపడింది అనుకోండి, అప్పుడు పిక్కల కండరాలు పట్టేస్తాయి. కాల్సిఫికేషన్ జరిగినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఇవి లోపించాయనుకోండి మీ శరీరంలో, అప్పుడు ఈ పిక్కల కండరాలు పట్టేస్తాయి. అలాగే పొటాషియం లోపం జరిగినప్పుడు కూడా, పొటాషియం తగినంత లేనప్పుడు కూడా పిక్కల కండరాలు పట్టేస్తాయి. ఇక ఇంకా అనేక కారణాలు. ఉదాహరణకు బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, అలాగే చెమట ఎక్కువగా పట్టిన తర్వాత, అలాగే శరీరం నుంచి నీరంతా కూడా విరేచనాల రూపంలో వెళ్ళిపోయిన తర్వాత, వాంతుల తర్వాత, ఈ పొటాషియంతో పాటుగా ఇతర ముఖ్యమైన లవణాల తరుగు కూడా ఏర్పడుతుంది. దీంతో ఈ కండరాల నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. కొంతమందికి అయితే ఏ కారణం లేకుండా కూడా ఈ కాళ్ళ కండరాలు లాగుతూ ఉంటాయి, పట్టేస్తూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా జరుగుతున్నప్పుడు మాత్రం దాన్ని వైద్య పరిభాషలో రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. అయితే ఈ సందర్భంగా ఇతర వ్యాధులు, సారూప్యతలు, తేడాలో తెలుసుకోవాలి. అంటే వ్యవచ్ఛేదిత నిదానం మీద అవగాహన ఉండాలి. పాదాల్లో కనిపించే మామూలు కండరాల నొప్పికి, అంటే మజిల్ క్రాంప్స్కి, పిక్కలు పట్టేయటానికి, అంటే చార్లీ హార్స్కి కొన్ని మౌలికమైనటువంటి భేదాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలి. కండరాల నొప్పినేమో మజిల్ క్రాంప్స్ అంటాం. మరి ఈ కండరాలు పట్టేయటాన్ని మజిల్ క్యాచ్ అంటాం, అంటే చార్లీ హార్స్ అంటాం. ఇది మనం అనుకున్నాం ఇప్పుడే. అయితే ఈ సందర్భంగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మామూలు కండరాల నొప్పి రక్త సరఫరా కాళ్ళ కండరాలకు తగినంతగా జరగకపోవడం మూలాన వస్తుంది. అంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదనుకోండి ఈ పిక్కల కండరాలకి, లేదు మామూలు కండరాలకి,
అప్పుడు మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి. అంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తాయి. ఇక మజిల్ క్యాచ్ అంటే ఈ కండరం పట్టేయటం అనేది ఎప్పుడు జరుగుతుంది? నిజానికి రక్త సరఫరా పెరగటం వల్ల వస్తుంది. అది తేడా. మజిల్ క్రాంప్స్ ఏమో నెమ్మదిగా మొదలవుతాయి, కండరాలని ఉపయోగించే కొద్దీ కూడా తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. అంటే మీరు నడుస్తున్నప్పుడు పిక్కల కండరాలు నొప్పులు ఉండవు, కొద్దిగా నడిచిన తర్వాత మొదలవుతాయి మామూలు మజిల్ క్రాంప్స్ అయితే. మళ్ళీ మీరు రెస్ట్ తీసుకున్నారనుకోండి, ఈ మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి. ఇక ఈ పిక్కల కండరాలు పట్టేయటం అనుకున్నామే, ఇదిలా కాదు, హఠాత్తుగా జరుగుతుంది. చూడండి, మీరు నిద్రపోతూ ఉంటారు, ఒళ్ళు విరుచుకుంటారు, టక్కున పిక్కల కండరాలు పట్టేస్తాయి. అక్కడ మీరేం నడవట్లేదు. అలాగే అరే పట్టేసాయి అని ఆ తర్వాత నిద్రపోండి, ఈ పిక్క కండరం పట్టేయడం అనేది ఏం తగ్గదు. మజిల్ క్రాంప్స్ అలా కాదు, రెస్ట్ తీసుకుంటే తగ్గుతాయి. కాబట్టి ఈ తేడాన్ని మీరు గమనించాలి. సరే, మరి ఈ సమస్య మీకుంది, ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి సూచన, పిక్కల కండరాలు పట్టేసినప్పుడు వేడి కాపడం పెట్టుకోవడం అనేది మామూలుగా చాలామందికి అలవాటు. మామూలు కండరాల నొప్పులు ఈ కాపడంతో తగ్గుతాయి. అయితే నిద్రలో ఒకవేళ హఠాత్తుగా మీకు పిక్కల పట్టేసాయి అనుకోండి, పిక్కల కండరాలు, అప్పుడు మీరు కాపడం పెట్టుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు. కండరాల్లో రక్తపు పరిమాణాన్ని తగ్గించడం అవసరం. దీనికోసం ఏం చేస్తారు? గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా కాలు పైకి ఎత్తండి, అప్పుడు ఈ పట్టేయడం అనేది తగ్గుతుంది. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, పిక్కలు పట్టేయడానికి కారణం ఏమిటి అంటే రక్తం అక్కడ ఎక్కువ చేరటం, దాన్ని తగ్గించాలి. అందుకని కాళ్ళు పైకి ఎత్తండి పడుకొని, అప్పుడు ఆ ప్రెషర్ తగ్గుతుంది, పట్టేయడం తగ్గుతుంది. ఒకవేళ నిద్రలో కాలు పట్టేసింది అనుకోండి, కదలనివ్వకుండా మెదలనివ్వకుండా చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అలాగే నెమ్మదిగా ఈ కాలుని బాగా చాపండి, తిన్నగా పైకి ఎత్తండి. తర్వాత ఈ పాదం వేళ్ళు ఉంటాయే, వీటిని వెనక్కి వంచండి. అంటే మీ మొహం వేపుకి ఎత్తిన పాదం తాలూకు వేళ్ళని మీ మొహం వేపుకి వంచండి. ఈ భంగిమలో 30 సెకండ్లు స్థిరంగా ఉండండి. తర్వాత మామూలు యథాస్థానంలోకి వచ్చేయండి. దీంతో ఈ పిక్క కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి, సాగుతాయి. లోపల ఏర్పడిన కండర స్తబ్దత అనేది తొలగిపోతుంది. ఇదే ఎక్సర్సైజ్ని నిలబడి కూడా మీరు చేయొచ్చు. ఏం చేస్తారంటే పాదం మడమని నేల మీద స్థిరంగా కదలకుండా అదిమి పెట్టండి. పాదం ముందు భాగం ఉంటుందే అంటే వేళ్ళు, ఈ వేళ్ళని ఇలా పైకి ఎత్తండి, పిక్క కండరాలు సాగదీయండి. ఈ భంగిమను అర్థం చేసుకోవాలంటే మామూలుగా మీరు ఎప్పుడన్నా ఎండలోకి వెళ్ళారనుకోండి, చిన్నపిల్లలను చూస్తూ ఉంటాం, ఎండలోకి వెళ్తారు, పాదాలు కాలుతూ ఉంటాయి. వాళ్ళకి తెలిసిన ఉపాయం ఏమిటి? పాదం మొత్తం కాలకుండా మడం మీద నిలబడతారు, నిలబడి ఈ మడం మీద నడుస్తారు. ఇలా మీరు ఈ పాదాన్ని స్ట్రెచ్ చేస్తే అప్పుడు మీకు ఈ మజిల్ క్యాచ్ అనేది తగ్గుతుంది, పిక్కల కండరాలు సాగి నొప్పి కలగకుండా ఉంటుంది. ఇక మరొక సూచన, తరచుగా ఈ రాత్రిపూట పిక్కల నొప్పితో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే రోజువారీగా కండరాలను సాగదీసేటటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీరు నిద్రకి ఉపక్రమించే ముందు గోడకి ఎదురుగా నిలబడండి, మడమని నేల మీద ఆనించండి, పాదం వేళ్ళని గోడకు ఆనించి ఈ పిక్కల కండరాలు బిగుసుకునే వరకు కూడా ముందుకు వంగండి. 30 సెకండ్లు ఇదే భంగిమలో ఉండి మామూలు స్థితికి వచ్చేయండి. దీన్ని చాలాసార్లు రిపీట్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక నిద్రలో పిక్కలు పట్టేసినప్పుడు వెంటనే రిలీఫ్ రావాలి మీకు. కాబట్టి ఉపశమనం కోసం ఏం చేస్తారు? మసాజ్ చేసుకోండి. ఈ మసాజ్కి కూడా ఒక పద్ధతి ఉంది. మోకాళ్ళు వెనక నుంచి మొదలుపెట్టండి, మడమ వరకు కూడా ఈ పిక్క కండరాల మీద ఒత్తిడి ప్రయోగిస్తూ మర్దన చేసుకోండి. దీనికోసం అవసరమైతే ఆయుర్వేదంలో మహానారాయణ తైలం, ప్రసారిణి తైలం, మహావిషగర్భ తైలం ఇలాంటివి ఉంటాయి. వీటిని ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు. ఇక మరొక సూచన, విటమిన్ ఈని సప్లిమెంట్ రూపంలో తీసుకోండి. అప్పుడు మీకు దీర్ఘకాలం నుంచి ఈ పిక్కల నొప్పులు, అలాగే మజిల్ క్యాచ్లు ఇలాంటివి ఉంటూ ఉంటే రిలీఫ్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ దీంతో అంతగా రిలీఫ్ లభించలేదనుకోండి, అప్పుడు అదనంగా మెగ్నీషియం కూడా మీరు తీసుకోవాలి, ఆహార రూపంలో తీసుకోండి. ఆహార రూపంలో మెగ్నీషియం ఎలా తీసుకుంటారు అంటే చేపల్లో మెగ్నీషియం ఉంటుంది, తవుడులో ఉంటుంది, పాలకూరలో ఉంటుంది, తోటకూరలో ఉంటుంది. వీటిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని తీసుకోండి. గుమ్మడి గింజలలో కూడా మెగ్నీషియం బాగా ఎక్కువ ఉంటుంది. ఇక ఈ పొటాషియం ఎక్కువ ఉండే ఆహారాలను కూడా ఎక్కువ తీసుకోండి. దీంతో కూడా ఈ పిక్కల నొప్పి తగ్గుతుంది. మరి పొటాషియం దేంట్లో ఉంటుంది? మామూలుగా అందరికీ తెలిసింది కొబ్బరి నీళ్ళు, ఇది తీసుకోవచ్చు.
అరటిపండులో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది, కమలా రసంలో కూడా ఉంటుంది. ఇలాగ వీటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోండి. ఇక కాల్షియం లోపం వల్ల కూడా పిక్కల కండాలు పట్టేయటం, పిక్కల నొప్పులు ఇలాంటివి వస్తాయి అనుకున్నాం కదా. అందుకని ఈ కాల్షియం కోసం మీరు పాలు తాగండి, పాల ఉత్పత్తులను వాడుకోండి. ఒకవేళ పాలు పట్టలేదనుకోండి, అంటే గ్యాస్ కొంతమందికి ఇలాగా పాలతో ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది, అప్పుడు కాల్షియం కోసం మజ్జిగ వాడుకోవచ్చు, పెరుగు వాడుకోవచ్చు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఆకుకూరలు, బాదము ఇలాంటివి మీరు కాల్షియం కోసం వాడుకోవచ్చు. ఇంకా అవసరమైతే వైద్య సలహాతో ప్రవాళ పిష్టి ఇలాంటివి మీరు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా కాల్షియం సప్లిమెంట్లు కూడా వాడుకోవచ్చు. ఇక మరొక ఆసక్తికరమైన సూచన ఉంది. మెంతులు అనేవి పిక్కల నొప్పిని బాగా తగ్గిస్తాయి. దీనికి ఒక లాజిక్ ఉంది. సాధారణంగా ఎసిటైల్ కోలిన్ అనే నాడీ ప్రసార పదార్థం లోపంతో ఈ పిక్కల నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఎసిటైల్ కోలిన్ దీని లోపం వల్ల వస్తుంది. అయితే మెంతుల్లో ఎసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ ఎసిటిక్ యాసిడ్ ఏం చేస్తుంది? ఎసిటైల్ కోలిన్ని ఉత్తేజపరుస్తుంది, ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. దీంతో ఈ పిక్కల నొప్పి తగ్గుతుంది. రోజుకి 1 నుంచి 2 చెంచాల వరకు ఈ మెంతుల్ని మీరు తీసుకుంటూ ఉంటే మంచిది. ఇక మరొక సూచన, ఎక్సర్సైజ్ చేసే టైంలో ఎక్కువ మొత్తాల్లో చెమట పోస్తూ ఉంటుంది. చెమటతో పాటు శరీరం నుంచి లవణాలు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి వెళ్ళిపోతాయి కాబట్టి కండాలు పట్టేయచ్చు. దీన్ని నివారించుకోవటం కోసం ఏం చేస్తారంటే, ఎక్సర్సైజ్కి ముందు, వ్యాయామానికి ముందు బాగా నీళ్లు తాగండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఉంది. కొంతమందికి ఎక్సర్సైజ్ మొదలు పెట్టగానే కండాలు పట్టేస్తాయి. ఇక ఎక్సర్సైజ్ చేయలేరు, విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. అందుకే ఒకవేళ మీకు ఎక్సర్సైజ్ అలవాటు లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎక్సర్సైజ్ని అమాంతం ఎక్కువ స్థాయిలో చేయకండి. ముందుగా కండాలు సాగదీయండి, అంటే వార్మప్ చేయండి. ఆ తర్వాత అసలైన ఎక్సర్సైజ్ని మొదలుపెట్టండి. ఒకవేళ ఫుడ్ తర్వాత, అంటే భోజనం తర్వాత నడవటం కానీ వ్యాయామం చేయటం కానీ చేస్తున్నారు అనుకోండి, కండాలు పట్టేస్తుంది అనుకోండి, అర్థం ఏంటంటే ఫుడ్ తర్వాత మీరు తీసుకున్న ఈ విరామం అనేది సరిపోలేదు, అంటే రెస్ట్ అనేది సరిపోలేదని అర్థం. అందుకే ఆయుర్వేదంలో భోజనం తర్వాత కొద్దిగా న్యాప్ తీసుకోమని చెప్తారు. అంటే ఇలాగా రెస్ట్ తీసుకోకపోతే, రెస్ట్ సరిపోకపోతే కండాలు పట్టేస్తాయి. భోజనం తర్వాత తిన్న ఆహారం లోపల ఉండేటువంటి పోషకతత్వాన్ని శరీరం గ్రహించుకోవాలి. కాబట్టి ఎక్కువ మొత్తాలలో రక్తం ఈ పేగులకి డైరెక్ట్ అవుతుంది, అంటే శరీరానికి తగ్గుతుంది. అదే టైంలో ఒకవేళ మీరు నడిచారు లేదా పాదాల పిక్కల్ని ఒత్తిడికి గురి చేశారనుకోండి, కండాలు పట్టేస్తాయి. కాబట్టి ఫుడ్ తర్వాత కొంచెం సేపు ఆగండి, నడవటం ఇలాంటివి చేయకండి, వెంటనే చేయకండి. ఇక మరొక సూచన, నిద్రకి ఉపక్రమించబోయే ముందు వేడి నీళ్ళతో స్నానం చేయండి. అప్పుడు కండాల నొప్పులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా బాధించేటువంటి కండర సముదాయాలు ఉంటాయి, వాటి మీద వేడి నీళ్ళని ధారగా పోసుకోండి. అప్పుడు రిలీఫ్ వస్తుంది, హాయిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సూచన అనేది మజిల్ క్రాంప్స్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది తప్పితే మజిల్ క్యాచ్లో కాదు. ఇక కార్యక్రమంలో ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఈ మజిల్ క్యాచ్కి ఆయుర్వేద ఔషధాలు. పిక్కల కండాలు పట్టేయటం అనే సమస్యకి నిజానికి చాలా శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. మహాయోగరాజ గుగ్గులు, మహారాష్ట్రాదిక్వాదం, మహానారాయణ తైలం, ఇవి కొన్ని ముఖ్యమైన ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండవు. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాల్సి ఉంటుంది, మీ ప్రకృతిని తెలుసుకోవాల్సి ఉంటుంది, సమస్య స్థాయిని, మీ శక్తిని బేరీజు వేయాల్సి ఉంటుంది, వేరే వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాన్ని తగిన పథ్యాపథ్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ పిక్క కండాలు పట్టేయటం అనే సమస్యని, దానివల్ల వచ్చే ఇక్కటని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం
మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమాముల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.